నిన్న జరిగింది, నిన్న మార్నింగ్ అందరికీ నమస్కారం. ఈరోజు సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఎంతోమంది భక్తులు అనాదిగా ఎంతో నమ్మకంతో ఈ చందనోత్సవ కార్యక్రమానికి రావట్లేదా? ఈరోజు ఉదయం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం సింహాచలంలో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. లక్షలాది మంది భక్తులు ఎంతో నమ్మకంతో భక్తితో చందనోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకున్న సందర్భంలో క్యూ లైన్లు వేచి ఉన్న భక్తులు మరి దుర్ఘటనలో చనిపోవటం చాలా బాధాకరం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ సంఘటన తెలియగానే ముఖ్యమంత్రి గారు వెంటనే సహాయక చర్యల మీద రివ్యూ చేయటం, సంబంధిత మంత్రులు అధికారులతో చర్చించటం, దానికి దుర్ఘటనలో నష్టపోయిన వారికి సహాయ చర్యలు చేయటం గురించి ముఖ్యమంత్రి గారు చర్చించడం, సమీక్ష చేయటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తామని నేను బుధవారం స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు ఎప్పుడూ లేని విధంగా లక్షలాది మంది చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం కోసం కింద నుంచి పైదాకా కూడా క్యూ లైన్లోకి సమాంతరంగా ఒక గోడ నిర్మించడం జరిగింది. మరి ఎప్పుడూ లేనంత వర్షపాతం, పెద్ద పెద్ద ఉరుములతో కూడిన వర్షపాతం సడన్గా రావటం మూలంగా ఈ దుర్ఘటన జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇది చాలా బాధాకరం. మరి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి సహాయక బృందాలని కానివ్వండి, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని కానివ్వండి, కావాల్సిన అంబులెన్స్ కానివ్వండి, సహాయక చర్యల్లో పాల్పంచుకునేటట్లు వాటన్నిటినీ కూడా తగు ఆదేశాలు కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే ఇవ్వటం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి అందుబాటులో ఉన్న మంత్రులు కూడా అనిత గారు, హోంమంత్రి అనిత గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి గారు సత్యప్రసాద్ గారు, వారందరూ కూడా మరి ఆ దుర్ఘటనలో పాల్పంచుకోవటం, సహాయక చర్యల్లో పాల్పంచుకోవటం, వెంటనే పరిస్థితిని సమీక్షించడం కూడా జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి
ఈ గోడ కూలిన ఘటనపై ముగ్గురు అధికారులతో 3 మెన్ కమిటీని కూడా మరి విచారణ చేయటానికి మన ముఖ్యమంత్రి గారు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు, ఆకే రవికృష్ణ గారు, చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడిన కమిటీ మరి 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి చనిపోయిన వారి కుటుంబాలకి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 3 లక్షల రూపాయలు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి బాధిత కుటుంబ సభ్యులకి దేవాదాయ శాఖ పరిధిలో అవుట్సోర్సింగ్ విధానంలో ఆ కుటుంబ సభ్యులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా మరి ఆ శాఖ అధికారులని ఆదేశించడం జరిగిందని చెప్పేసి మరి తెలియజేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి గారు కూడా దీని మీద వెంటనే స్పందించి చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు కూడా మరి స్వయాన ప్రధానమంత్రి గారు ప్రకటించడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి మరోవైపు గోడ కూలిన ప్రదేశంలో శిథిరాలను వెంటనే తొలగించడం కోసం ఎక్విప్మెంట్స్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని అందరినీ కూడా వినియోగించి అక్కడ ఎటువంటి తర్వాత కార్యక్రమాలకి, దేవాలయ కార్యక్రమాలకి ఎటువంటి ఆటంకం లేకుండా కూడా మరి చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. మరి ఇది ఒక దుర్ఘటనగా, బాధాకరమైన సంఘటనగా భావించాలి తప్పితే ప్రతిపక్షం దీన్ని శవరాజకీయాలు చేయటానికి వాడుకోవటం చాలా శోచనీయం. వారి దిగజారుతనం, దివాలా కోరుతనానికి అద్దం పడుతుందని చెప్పేసి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తానని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా వారు ఎంతటికి దిగజారిపోయారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మన పార్టీలు హిందువులని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి, హిందువుల మనోభావాలను కాపాడటంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతుందని చెప్పేసి తీవ్రమైన కామెంట్స్ చేయటం చాలా బాధాకరం. ఇంత దిగజారి అంటే ఒక దుర్ఘటన జరిగింది. దానికి కారణం ఏమిటంటే ఊహించని రీతిలో అత్యధిక వర్షపాతం, ఉరుములతో కూడిన వర్షపాతం రావటం మూలంగా ఈ దుర్ఘటన జరిగింది. దుర్ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి మరి నష్టపోయిన వారికి నష్టపరిహారం కానివ్వండి, అదేవిధంగా తర్వాత అటువంటి జరగకోకుండా దాని మీద ఎంక్వైరీ కమిటీని వేసి ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా తీసుకుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో శవరాజకీయాలు చేయటం ఎంతవరకు సబబో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. హిందువుల మనోభావాల గురించి మాట్లాడే ఈ పెద్ద మనుషులు వారు 2019, 2024 మధ్యలో ఎటువంటి ఘోరాలు చేశారో కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మనం చేస్తాను. దాదాపు 400 సంవత్సరాల పురాతనమైన రామతీర్థంలో రాముడి విగ్రహానికి ఎటువంటి విధ్వంసం కలిగించారో కూడా ఒకసారి ఆలోచించాలి. అంతేకాకుండా అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ రథం ఏ విధంగా ధ్వంసం చేసింది, అగ్నికి ఆహుతైంది కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా మనం చేస్తాం నేను. అంతేకాకుండా సింహాలు విజయవాడ కనకదుర్గ గుడిలో 3 వెండి సింహాల్ని దొంగతనం చేసి దొంగిలించిన వైనం కూడా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చిత్తూరులో 12వ శతాబ్దంలోని శివాలయాన్ని కూడా, 12వ శతాబ్దం అంటే ఎంత పురాతనమైన దేవాలయం ఒకసారి, దాన్ని కూడా ధ్వంసం చేశారు. సో ఈ పెద్ద మనుషులు ఈ జరిగిన దుర్ఘటనని ఏ విధంగా హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పారు, అన్ని మతాల విశ్వాసాలని గౌరవిస్తాం, వారి విశ్వాసాలకు తగ్గట్టు వారి హక్కులను కాపాడటానికే మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో తెలియచేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కేవలం ఇటువంటి శవరాజకీయాలు మానుకొని మరి ఏదైనా చేయగలిగితే నష్టపోయిన కుటుంబాలకి ఏదైనా సహాయం చేయాలి తప్పితే ఇటువంటి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడతాం శోచ్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మే 2వ తారీఖున, ఎందుకంటే ఈ దుర్ఘటన జరిగిన సమయంలో మరి చెప్పొచ్చో లేదో కానీ
మరి 2వ తారీఖున ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రధానమంత్రి గారి రాకని అమరావతి పునః ప్రారంభానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఘనంగా ఆహ్వానించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తామని నేను. మరి 2వ తారీఖున ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంని పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి, ఎందుకంటే విధ్వంసకర పరిస్థితుల నుంచి ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు పునర్నిర్మాణం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని గుర్తించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఒక సెలబ్రేటివ్ మోడ్లో చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. నేను చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజల్ని తరలించి మరి ముఖ్యమంత్రి గారికి మరి ప్రధానమంత్రి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఇప్పటికే కార్యక్రమాలు మొదలుపెట్టాం. దాదాపు 3.5 నుంచి 5 లక్షల మంది జన సమీకరణ, ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో కూడా ఒక ఉత్సాహభరితమైన వాతావరణం కనబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి రాజధాని ఏమిటి అంటే చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల నుండి ఈరోజు మాకు ఒక గర్వకారణమైన రాజధాని నిర్మించబడబోతుంది. ప్రపంచంలోనే ఇంత ప్లాన్డ్ సిటీ ఎక్కడా లేని విధంగా అమరావతిలో మరి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ఒక ఎకనామిక్ పవర్గా మారే విధంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ ప్రభుత్వం, మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతో కృషి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి గత 5 సంవత్సరాల్లో సగంలో ఉన్న కట్టడాల్ని ఏ విధంగా విధ్వంసం చేసేసిందో, ఆఖరికి ఏ విధంగా పిచ్చి తుప్పలు లేతే పిచ్చి చెట్లు మొలిపించేసి ఏ విధంగా ఒక నిర్మానుష్య ప్రాంతంగా ఈ అమరావతిని తయారు చేసిందో మనందరం కూడా కళ్ళారా చూసాం. ఆ రోజు ఎంతో ఆశతో ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, ప్రజలకి ఉపయోగపడే విధంగా ప్రజల రాజధానిని నిర్మించాలనే లక్ష్యంతో మరి ఆ రోజు అనేక కట్టడాలని ప్రారంభిస్తే ఆ పునాదులన్నీ కూడా వర్షపు నీటిలో 5 సంవత్సరాలు మునిగిపోయి ఉన్న పరిస్థితులు కూడా మనం చూసాం. మరి ఈరోజు మళ్ళీ ఆ రాజధానిని పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి గారు మరి అమరావతి రాబోతా ఉన్నారు. మే 2వ తారీఖున సాయంత్రం 3 గంటల సమయంలో మరి అందరూ కూడా లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దాదాపు మరి వచ్చేవారికి అందరికీ కూడా కావాల్సిన వసతులు ఏదైతే, ఎందుకంటే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి భోజన వసతులు కానివ్వండి, అదేవిధంగా త్రాగునీరు, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫ్రూట్స్, లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వారికి అందరికీ కూడా వచ్చే ప్రజలందరికీ కూడా అరేంజ్ చేసే చర్యలు తీసుకున్నామని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ కార్యక్రమం పెద్ద విజయవంతం అవుతుందని కూడా పెద్ద నమ్మకంతో ఉన్నామని చెప్పేసి మనం చేస్తూ పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. 5 సంవత్సరాలు వారి సోదరుడు అమరావతిని పూర్తిగా విధ్వంసం చేస్తా ఉంటే కనీసం మాట్లాడని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈరోజు పునఃప్రారంభానికి, అంతేకాకుండా ఏదో సున్నం కొడతానికి రాట్లా, ఆర్థిక సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి నిర్మాణంలో కానివ్వండి, పోలవరం నిర్మాణంలో కానివ్వండి, అనేక విషయాల్లో, ఒక విశాఖ రైల్వే జోన్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా మరి విశాఖ స్టీల్ ప్లాంట్ వారి సోదరుడి పరిపాలనలో అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోయింది అనే నమ్మకంతో ఉన్న పరిస్థితుల నుంచి ఈరోజు మళ్ళీ దాన్ని ప్రభుత్వ రంగంలోకి తీసుకురావటం కానివ్వండి,
అదేవిధంగా సాక్షాత్తు గత ప్రభుత్వం ఇరిగేషన్ మంత్రే పోలవరం ఎప్పుడు పూర్తవుతుందంటే చెప్పలేము, ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము అనే దౌర్భాగ్య పరిస్థితి నుంచి 2027కి పూర్తి చేస్తామని ధైర్యంతో చెప్పగలిగే స్థితికి వచ్చిందంటే ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. ఈ అమరావతి కూడా అనేక విధాలుగా మరి ఆర్థిక సహకారం కానివ్వండి, లేకపోతే ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి ఈ నిర్మాణానికి ఆర్థిక సహాయం కానివ్వండి, వీటన్నీ కూడా మరి మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని గుర్తించాలని చెప్పేసి కూడా మనం చేస్తాం. సింహాచలం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో హిందూ మనోభావాలని గౌరవించటం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. అన్ని మతాల విశ్వాసాలని మేము గౌరవిస్తాం. ఇదొక దుర్ఘటన. అధిక వర్షాల మూలంగా, అధిక వర్షపాతం మూలంగా అప్పుడే కట్టడం ఒక గోడ. ఆ గోడ కూడా భక్తుల సౌకర్యార్థం కోసమే నిర్మించడం జరిగింది. అది గోడ చాలా దురదృష్టం. అది పడిపోయింది, చాలా బాధాకరం. అంతేగాని హిందూ మనోభావాలకు కానీ, హిందూ మతం మీద దాడి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ పరంగా రాజకీయాల కోసం మాట్లాడతాం తప్పితే వేరేది కాదని చెప్పేసి ఎవరు మాట్లాడినా కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. నేను ఇది ఒక దుర్ఘటనగానే చూడాలి తప్పితే హిందూ మతం మీద, ఎందుకంటే పెద్ద ఎత్తున నిర్వహించాం చంద్రోత్సవ కార్యక్రమాన్ని. ఒకవేళ మాకు హిందూ మతం మీద నమ్మకం లేకపోతే ఆ కార్యక్రమాన్ని అంత ఘనంగా నిర్వహించాల్సిన అవసరం లేదు. మేము హిందూ మతాన్ని గౌరవిస్తాం కాబట్టి ఈ చంద్రోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున లక్షలాది మందికి మంచి వసతులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతోనే ఈ కట్టడాలు కూడా చేశామని చెప్పేసి మనం చేస్తాం. అందరూ అమరావతిని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు అవుతారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎస్, అంటే ఆయన నిర్ణయించుకోవాలి తప్పకుండా. ఎందుకంటే అమరావతి పట్ల ఆయన దృక్పథం ఏమిటో ఇప్పుడైనా సరే ఇంకోసారి చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఆయనకి.